ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు నూతన పాస్ పుస్తకాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గుడినరప గ్రామంలో కన్వీనర్ బయ్యన్న అధ్యక్షతన సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నబోయిన చెంచలబాబు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ ఒక వరం లాంటిదన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాలపై తమ ఫోటో వేయించుకున్నారని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా చేయకుండా పాస్ పుస్తకాలపై రాజముద్ర వేయించి పంపిణీ చేస్తున్నారని వివరించారు. న్యాయం చేయాలి. వాళ్ళ ఆధీనంలో ఉండాల్సిన పాస్బుక్లలో రాజముద్ర వేసిన పాస్బుక్లు వాళ్ళ ఇళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు గౌరవం పెంచాలని, రైతులు ఒక భూమిని దైవంగా భావిస్తారు. ఆ భూమిలో పోయి పంట పండించుకొని ఆ ధాన్యాన్ని ఇంటి తీసుకురావడం, భూమే తమ సర్వస్వంగా భావించే రైతాంగానికి తాము ఇచ్చేటువంటి పాస్ పుస్తకం, ఆ పాస్ పుస్తకం వల్ల రైతులకు సర్వహక్కులు కలగాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో పాస్ పుస్తకం ఇస్తే ఆ పాస్ పుస్తకం పైన రాతముద్ర ఉండేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. ఆ ఫోటో ఎత్తుకున్న పాస్ పుస్తకాల్ని బ్యాంకులకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కనీసం రైతుకి రుణం ఇచ్చేటువంటి దాఖలాలు కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో లేవని చెప్పి తెలుసుకుంటున్నా. 900 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజాస్త్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేసుకుంటున్నా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించినటువంటి ఈ పాస్ పుస్తకం చూడండి, పూర్తిగా రాజముద్ర ఉంది. దీని మీద ఎవరు ఫోటోలు లేవు. దీని మీద ఉండే ఏకైక ఫోటో భూమి హక్కు, భూ యజమాని హక్కు ఉన్నటువంటి ఫోటో మాత్రమే ఉంది. కానీ ఏ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, ప్రధానమంత్రి ఫోటోనో, ఏ యొక్క రాజకీయ నాయకుల ఫోటో లేకుండా ఏ రైతు తమ పాస్ పుస్తకాలు పొందుతున్నారో ఆ రైతు ఫోటోతో ఇచ్చేటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ పాస్ పుస్తకాలు పొందడం ప్రతి రైతు కూడా ఒక వరంగా భావిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈ పాస్ పుస్తకం తీసుకువెళ్ళి మనం ఈరోజు ఏ సహకార బ్యాంకులకు వెళ్ళినా, ఇతర బ్యాంకులకు వెళ్ళినా మనం రుణం పొందేదానికి కూడా సర్వహక్కులు రైతులకు ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. రైతుల కోసం రైతు భరోసా కార్యక్రమం ప్రవేశపెట్టి రైతులకు గతంలోనే ప్రతి రైతుకు 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా 2 సార్లు వేసినట్టు ఘనత కూడా మన ప్రభుత్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాకల సురేష్ గారు మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేశారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రతి గ్రామానికి రోడ్లు కానీ, ఇతర స్కూల్స్ కానీ, అలాగే అంగన్వాడీ సెంటర్లు కానీ ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు చెంచురామ జలాశయం గండిపాల ప్రాజెక్టు ద్వారా కాలువలు మరమ్మతులు చేపించి ఈ ప్రాంత రైతాంగానికి నీటిని విడుదల చేసే ఘనత కూడా మన శాసనసభ్యులని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మంచి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎవరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలను కూడా కాపాడుతుంది. సూపర్ 6 పథకాలను అమలు చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ హామీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అలాగే మన యువన